వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు వింత వ్యాఖ్యలు చేశారు. రైతులను పరామర్శించడం ఇల్లీగల్ అని, అందుకే వైఎస్ జగన్ కు భద్రతను తొలగించినట్లుగా చంద్రబాబు చెప్పారు. అది ఎన్నికల కమిషన్ నిర్ణయం అని సన్నాయి నొక్కుళ్లు నొక్కారు చంద్రబాబు. గుంటూరులో మిర్చి రైతులను వైఎస్ జగన్ పరామర్శించడంపై వింత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు మరోవైపు విజయవాడలో తమన్ మ్యూజికల్ నైట్ నిర్వహణలో మాత్రం ఎన్నికల కోడ్ ఉందన్న విషయం తెలీదా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలో ప్రభుత్వ స్టేడియంలో తమన్ మ్యూజికల్ నైట్ ఈవెంట్ ను చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తూ ఉండగా దానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. విజయవాడలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. అయినా అక్కడ మ్యూజికల్ నైట్ ఈవెంట్ కు అనుమతి ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని అక్కడ వాడుకుంటోంది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో చంద్రబాబుతో పాటు పవన్, లోకేష్, బాలకృష్ణ కూడా హాజరయ్యారు. దీంతో మ్యూజికల్ నైట్ కు ఉన్న విలువ రైతులకు లేదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ రైతులను పరామర్శించడం ఇల్లీగల్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తున్నాం రైతులను జగన్ పరామర్శించడం అనేది ఇల్లీగల్ అంటూ చంద్రబాబు చేసిన వింత వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు? అనుశ్రీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిన్న గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి రైతులను పరామర్శించి రైతులు గిట్టుబాటు ధర లేక పడుతున్నటువంటి కష్టాలని తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యలను తీసుకొస్తే దాన్ని అనుమతి లేదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైన కూడా కేసులు పెట్టారు. సో ఆ కేసులు పెట్టడమే కాకుండా దాన్ని సమర్థించుకోవడం కోసం ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడం ఇల్లీగల్ అంటూ, అందుకనే అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేదంటూ, అయినా అది మా ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది ఎలక్షన్ కమిషన్ చూసుకుంది, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం అంటూ చంద్రబాబు మాట్లాడడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతుల సమస్యల పట్ల, రైతుల సమస్య పట్ల స్పందించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఎటువంటి వ్యతిరేక భావం ఉందన్న విషయం ఇక్కడ స్పష్టమైన పరిస్థితి. అయితే ఇక్కడ మరొక కంపారిజన్ కూడా జరుగుతోంది. గత శనివారం సరిగ్గా ఈ నెల 15వ తేదీన జరిగినటువంటి ఒక మ్యూజికల్ ఈవెంట్ విజయవాడలో, ఈ మ్యూజికల్ ఈవెంట్ గత శనివారం జరిగింది. తమన్ మ్యూజికల్ ఈవెంట్ జరిగింది. ఆ మ్యూజికల్ నైట్ నిర్వహించింది ఇంకెవరో కారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నిర్వహించింది. సో విజయవాడలో కూడా ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. విజయవాడలో తమన్ మ్యూజికల్ నైట్ని చంద్రబాబు కుటుంబం ఏదైతే నిర్వహించిందో అది కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ స్టేడియంలోనే, అది ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే దాన్ని నిర్వహించారు. సో అక్కడ ప్రభుత్వ ప్రాంగణంలో ఒక ప్రైవేట్ మ్యూజికల్ నైట్ నిర్వహించడమే కాకుండా దానికి కూడా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ, టీడీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం మొత్తం అంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. సో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రాంగణాన్ని ఒక ప్రైవేట్ కార్యక్రమం మ్యూజికల్ నైట్కి వాడుకున్నారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారు, పోలీసు అధికారులను కూడా అక్కడ వాడుకున్నటువంటి పరిస్థితి. వాటన్నిటికీ కూడా అనుమతి ఇచ్చింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో మిర్చి ధర లేక అల్లాడిపోతున్నటువంటి రైతులను పరామర్శించడానికి వెళ్తే మాత్రం అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం, అది ఇల్లీగల్ అంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే వ్యాఖ్యలు చేయడం, అంటే రైతులను పరామర్శించడం, రైతుల కష్టాలు తెలుసుకోవడం ఈ రాష్ట్రంలో ఇల్లీగల్గా మారిపోయింది. అది ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలోనే జరిగినటువంటి పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే తమకు సంబంధం లేదు, ఎన్నికల కమిషన్ చూసుకుంది అంటూనే ఎలా భద్రత ఇస్తారు, చట్ట వ్యతిరేకంగా వెళ్తే ఎలా భద్రత ఇస్తారు, అది ఇల్లీగల్, అందుకే మేము భద్రత కల్పించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించడం అనేది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అధికార పక్షం నిర్వహించేటువంటి మ్యూజికల్ నైట్లకి వర్తించదు, కానీ ప్రతిపక్ష నాయకుడు నిర్వహించే రైతులను పరామర్శించడానికి వెళ్తే ఆ ఎన్నికల కోడ్ పేరుతో కేసులు పెట్టడం ఏంటని సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.